టిఫిన్ ఏం పెట్టావమ్మా? ఉప్మా అత్తయ్య. నీకిష్టమని వారానికి 4 రోజులు ఉప్మా అయినా ఆ అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా, గ్రైండర్లో పడేస్తే అదే ఆడుద్దిగా. పిండేసి స్విచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల? మాధవి వస్తాను. నాన్న ఇదిగో ఉప్మా అట, నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్లో తినే ఇడ్లీ బాగుంటుంది. ఏంటి మొహం ఏంటి అలా పీకిపోయింది? టాబ్లెట్లు వేసుకున్నావా? అది రోజంతా తినేది ఆ మందులు ఒకటేగా. సరే అమ్మా వస్తాను. దుమ్ము చూడు ఎంత ఉందో. ఎందుకమ్మా నువ్వు అలాగా? కాలేజ్ కురాలి కదా, నా కొడుకు బాగుండాలి, ఎందుకంటే వాడు ప్రపంచం. వెళ్ళరానా? వస్తాను మాధవి. ఎల్లవే మొగుడు బయటకు వెళ్తున్నా గుమ్మ తాకెళ్ళు, అన్నీ చెప్పాలా? మైల్డ్ స్ట్రోక్, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి ఎలా ఉంది? ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేను ఉన్నాను రా. ఏటమ్మా ఏటి కావాలి చెప్పు. ఏంటి? అత్తయ్య గారికి కూడా వద్దు. బయట ఉండమంటుంది. అవునా? పండి అందరం బయటకు వెళ్దాం. పండి. నిన్ను బయట తప్పగా ఈ చంటిగాడు అక్కడ వచ్చాడు. బేబీ వచ్చావా? మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి చూడొచ్చా? ఆగు, నన్నే బయటకెళ్ళమన్నారు. టెన్షన్తో హార్ట్ అటాక్ అంట. ఏటో నాకు అర్థం కాదు. టెన్షన్ ఏముందిరా దానికి, ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిన పెట్టుకుని మొగుడున్నాడా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారా? ఏదొచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవ్వచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా. ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవ్కి ఏం చెప్పాలి? యు డూ వన్ థింగ్, మాధవ్ వాడికి దూరంగా పెట్టు, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? పోయా, మర్చిపోయాను. పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే? ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నువ్వే 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ్ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ ఓవర్ శేఖర్. నాని, అమ్మా డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారమ్మా. అయితే సర్లే, చంటి బాబు అయితే భోజనం తెప్పించాను. పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ. ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి, అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే, పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది, తాగే. మాధవి దానికి ఏవి అవ్వదురా. నువ్వు లేనిపోని ఆలోచించుకుంటూ ఇదైపోక కాదమ్మా. డాక్టరు మాధవని రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని. అంతే కదా. అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను, కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు. ఇప్పుడు నాకేమవదు. వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. దివ్య, నీ సొల్లు, నీ సోది, నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్. మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయబట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది.
దివ్య అర్థమైందా? వెళ్ళు వెళ్ళు, ఏం మాట్లాడు, వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడుతుంది అది? దానికి అసలు ఏం మాట్లాడుతుంది అది? సరే నేను వెళ్తా. లేదు, అందులో ఉప్మా ఉంది, తినే. చంటి అక్కడ ఉన్నాడు, క్యాంటీన్లో పని ఉంటే అదేదో జాగ్రత్త నన్ను. అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. సీను, మాధవ్ గుంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో, ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరగడం ఎందుకతా? అసలు ఏమైంది? పాపం బేబత్తిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దానివి అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు, నా కోడ్లో, నా మనవడు అని ఆరాటి పడిపోయేదాన్ని. విజయతాల అల్లుడు సూరిబాబు హాస్పిటల్లో కంపౌండర్ కదా, ఆ పిల్లాడి చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో, నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకు అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లా ఉండరద్దా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకే? నా కొడుకు కోడల కోసం 4 రోజులు బయట ఉంటాను, తప్పేంటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2వ రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా? అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకది దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మోహన్ దేవతైన దూరితే శుంఠి కరగదీసి నాలుక మీద అంటించేస్తానే గుంటగానా. గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసల్దానికి, తండ్రి తరిమేసిన. ఎంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పరాయివాడిని అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంత ఏటి పరాయేటి అంత నా కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వటానికే దేవుడు. దేవుడి పేరెత్తక నా ముందు ఏమిచ్చాడు ఆడు? నాకు ఏమిచ్చాడు? నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్నీ నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలైపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చిత కొట్టించి నా నోరు మూయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కు మొక్కులేక చంటి పిల్లాడుతున్నాడు రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి విధవరా మీద కట్టేశాడురా. నన్ను కాపాడుకుంటా, పిల్లాన్ని పెంచుకుంటా, రెక్కలు ముక్కలు చేసుకుని
అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్ని లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డని నా చేతికి ఇచ్చాడు అనుకున్నాను రా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే సాలదని కొట్టి కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్న ఎదురుండని దేవుణ్ణి ఆడు నేను తెలుసుకుంటాను, చూస్తాను. ఎక్కడికి? నేను వస్తాను తాళం వేసి. ఇదిగో నువ్వు నా వెనకాల వస్తే నా మీద ఒట్టు, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోనులేరా, చచ్చిపోను. హలో నాన్న, చెప్పయ్యా. హలో నానమ్మ, వస్తున్నావా? ఎక్కడికి? అదేంటి నానమ్మ, చెప్పా కదా ఇవాళ సోల్ శాంటే ఎగ్జిబిషన్ లో నా బ్యాండ్ షో ఉందని. గుర్తులేదయ్యా. అమ్మకు బాగాలేదని నాకు కూడా రావాలని లేదు నానమ్మ, కానీ ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నానమ్మ, ప్లీజ్. మనసేం బాగాలేదు నాన్న. నానమ్మ, ఇవాళ అమ్మ హెల్త్ బాగుండుంటే అందరూ వచ్చేవారు కదా, నువ్వు కూడా లేకపోతే ఎలాగా? నేను ఎలా పాడుతున్నానో ఎవరు చూస్తారు? వస్తానులే. థ్యాంక్ యూ నానమ్మ, ఐ లవ్ యూ. రీచ్ అయ్యి కాల్ చేయి. ఇక్కడే. హలో హలో నాన్న, నానమ్మ, నేను ఇక్కడే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి నేను వస్తున్నా. వస్తాను, టికెట్ తీసుకుంటాను, వస్తాను. ఓయ్ పెద్దమ్మ, నువ్వు వెతికేది నా దగ్గర ఉంది. దా దా నేనే ఎతకట్లేదు, ఏళ్ళ అవతలకి. దా 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 పెద్దమ్మ. ఇప్పుడు జాతకం అంటే తలరాత బ్రహ్మదేవుడు రాసింది. ఒక 100 ఇవ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బులు లేవు, గిప్పులు లేవు. నోరు ముసురు ఏళ్ళ అవతలకి. బెమ్మంట రాచాడంట. వామ్మో, దేవుడంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా, ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే, కానీ ఆ రాతకి నీ కోతకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు నువ్వు. నా దగ్గర దీనికి డబ్బుల్లా. నాకు డబ్బులొద్దులే. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు లాగేలాగున్నావు. శుభం, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే. నా పేరు నారాయణ. అందరిళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్నీ. ఈ కెమెరాలు, ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు,
ఆ, నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఆ, అంటే అక్కడ కూర్చోండి, మిమ్మల్ని 25 ఏళ్ళు ఉన్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి, పిట్టల ధరలు కోతల రాయలు కూడబలుక్కుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసి రండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో. మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను. ఉం? రే బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటుంది, నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. అమ్మా 20. కళ్ళు కూడా చెప్పేట్రా నీకు. ఇదంతా కల, ఇదంతా కల. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు, ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు అవి ఇస్తున్నాడు, నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం, జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకడుంది, ఈ దిక్కున వేకు ఉంది, దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరో మరా.